పాత మంగళగిరి ఒకప్పుడు వీధి వీధిన మగ్గాల సవ్వడి, చేనేత వృత్తే జీవనాధారంగా ఉండేది. కాలక్రమంలో ఊరు పెరిగి కొత్త మంగళగిరి ఎదిగినా పాత మంగళగిరి మాత్రం నాటి జ్ఞాపకాలను పదిలంగా దాచుకుంది. హుస్సేన్ కట్ట వెడల్పైన పాత మంగళగిరిలో జాతీయ సమైక్య భావం కొనసాగింపుగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం నిదర్శనంగా ఉంది. యుగ యుగాల దేవుడు పానకాలరాయుడు కొలువైన మంగళాద్రి క్షేత్రంలో 480 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన శ్రీ సీతారామ స్వామి కోవెల పాత మంగళగిరికి పెట్టని కోటలా ఉంది. కాలక్రమంలో శిథిల స్థితికి చేరుకున్న నేపథ్యంలో 24 సంవత్సరాల క్రితం శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి మంగళ శాసనములతో శ్రీ సీతారామ స్వామి కోవెల ప్రతిష్ఠితమై నిత్యం పూజలు అందుకుంటోంది. మళ్లీ నిత్య నూతనంగా నేడు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది పాత మంగళగిరి శ్రీ సీతారామ స్వామి కోవెల. ఎంతగానంటే చక్కటి ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతావరణంలో భక్తిభావం వెల్లివిరిసే రీతిలో మన పాత మంగళగిరిలోని శ్రీ సీతారామ స్వామి కోవెల సరికొత్తగా నవ్య శోభితంగా ఆలయ ప్రాకారం మొదలు ప్రాంగణమంతటా సర్వ సుందరంగా కొత్త రూపు దాల్చింది. మన మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల మండలం తుమ్మపూడి వాస్తవ్యులు సూర్యదేవర సుధీర్ సుధశ్రీ దంపతులు సొంత ద్రవ్యంతో శ్రీ సీతారామస్వామి కోవెలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పేరు పాత మంగళగిరి అయినా నవ్యశోభను సంతరించుకున్న శ్రీ సీతారామస్వామి కోవెల రాజధాని అమరావతి ప్రాంత నవ్య ఆలయాల శోభకు ఏమాత్రం తగ్గని రీతిలో దర్శనమిచ్చేలా దాత సుధీర్ ఖర్చుకు ఏమాత్రం వెరవకుండా తీర్చిదిద్దారు. శ్రీ సీతారామస్వామి కోవెల సుందరీకరణ పూర్తి చేసుకున్న సందర్భంగా ద్వితీయ పుష్కరోత్సవ ప్రయుక్త మహా కుంభాభిషేక కార్యక్రమం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన బహుళ నవమి గురువారం మార్చి 12వ తేదీ నుంచి పాల్గొన బహుళ ఏకాదశి మార్చి 14వ తేదీ శనివారం వరకు మహా సంప్రోక్షణ కార్యక్రమం శ్రీ రామచంద్ర కళ్యాణ మండపం ప్రారంభోత్సవం జరగనున్నాయి. గో నారసింహ పీఠం వ్యవస్థాపకులు పలుకూరి తిరుమలాచార్యులు యజ్ఞాచార్యులు ఆధ్వర్యంలో జరుగు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారులను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఫౌండర్ ట్రస్ట్ వజ్ర కృష్ణకుమారి, మున్నంగి సీతానాగ మల్లేశ్వరి, త్వరకవి కళ్యాణి, ఆలయ అర్చక స్వామి నంబూరి సీతారామానుజాచార్యులు కోరారు. మంగళగిరి గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి జిడుగు వెంకట నారాయణ పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రఘునందన వరబ్రహ్మణే నమః. మన మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి దేవాలయము. ఈ దేవాలయానికి 480 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి దేవాలయము. ఈ దేవాలయాన్ని నంబూరి కృష్ణారావు గారు, నంబూరి పద్మావతి గారులచే 98వ సంవత్సరంలో దేవాలయము శిథిలావస్థకు చేరుకుంది. ఈ దేవాలయాన్ని వారు 2001 పునఃప్రతిష్ఠ చేశారు నంబూరి పద్మావతి గారు. అలానే ఇప్పటికి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ రామచంద్రుని దేవాలయము పుష్కరోత్సవానికి సంసిద్ధమై ఉన్నాడు రామచంద్రుడు. 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని రేపు 12, 13, 14 స్వామివారి పుష్కరోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాలకి మనకి సూర్యదేవర సుధీర్ కుమార్ గారు ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసి దీన్ని స్వామివారికి రేపటి నుంచి జరిగేటువంటి పుష్కరోత్సవాలకి స్వామిని సంసిద్ధం చేశారు. రేపు 12వ తారీఖు నుంచి స్వామివారి పుష్కరోత్సవాలు కార్యక్రమం జరగనున్నాయి. జై శ్రీమన్నారాయణ. ఈ దేవాలయాన్ని మళ్ళా పుష్కరోత్సవానికి సంసిద్ధం చేసిన సూర్యదేవర సుధీర్ కుమార్ గారు ఈ ఆలయంలో స్వామివారిని కళ్యాణ మండపము, స్వామివారి వంటగదికి స్లాబ్ వేయించడము, గ్రానైట్కి సంబంధించినవి, అలానే స్వామివారికి తూర్పు భాగంలో ఉన్నటువంటి షెడ్ ఒకటి, అలానే పడమర వైపుగా ఉన్నటువంటి షెడ్డు, స్వామివారి ప్రహరీ మొత్తం ప్రాకారం మొత్తం కూడా నూతనంగా నిర్మించడం జరిగింది. అలానే కింద వాల్ మొత్తం కూడా కొత్తది నిర్మించడం జరిగింది. అలానే రామచంద్రుని గర్భాలయము,
అంతరాలయము, ముఖమండపము, ఆంజనేయ స్వామి సన్నిధి, అలానే స్వామివారి నాగేంద్ర స్వామిది సన్నిధి, అలానే యజ్ఞశాల నిర్మాణము, మొత్తం గ్రానైట్ కూడా వేయించడం జరిగింది. ఈ కార్యక్రమం రేపు 12, 13, 14 తారీఖుల్లో స్వామివారి పుష్కరోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి మంగళగిరి ప్రజలు, అలానే స్వామి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అందరికీ కూడా సుపరిచితము. దేవాలయానికి విచ్చేసి ఈ జరిగేటువంటి పుష్కరోత్సవ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. నా పేరు త్వరకవి కళ్యాణి శేషగిరిరావు. మా తల్లిదండ్రులు నంబూరు కృష్ణారావు గారు, పద్మావతి గారు. నేను వారి మూడో అమ్మాయిని నేను. ఇప్పుడు నా తరం వచ్చేటప్పటికి నాది 5వ తరం అన్నమాట. మా తండ్రి గారి ముత్తాత గారు నంబూరు కేశవయ్య గారు కట్టించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు వెంకటప్పయ్య గారు, ఆయన కోడలు హనుమాయమ్మ గారు, ఆవిడ కొడుకు కృష్ణారావు గారు మా నాన్నగారి తర్వాత మా అమ్మగారు నంబూరు పద్మావతి గారు. ఇది నంబూరు పద్మావతమ్మ గారి తరంలోనే మా ఇదివరకు ఉన్నటువంటి పాట రామాలయాన్ని జీర్ణోద్ధరణ చేసి పెద్దగా చేశారు. బాగా 45 లక్షలు వ్యయంతో కట్టించారు. అప్పుడు అన్ని ప్రతిష్టలు అన్ని అయిపోయేటప్పటికి అంత అమౌంట్ అయింది. అంత చేయించారు. ఆవిడ స్వంత డబ్బుతోనే ఖర్చు పెట్టి అలా చేయించారు. ఆ తర్వాత అమ్మగారి తర్వాత మేము 3 కుమార్తెలు. మా 3 కుమార్తెలకి వంశపారంపర్య ధర్మకర్తలుగా గవర్నమెంట్ మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. మేము ఫౌండర్ ట్రస్టీలుగా ఇప్పుడు మేమే చేస్తున్నాము. ప్రస్తుతం నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఆ తర్వాత గుడి కొంచెం బీటలు వాడటము, కొంచెం దెబ్బతింటుండేటప్పటికి వేరే వారు వచ్చి మేము చేయిస్తాము అని చెప్పని వారు చేయించారు. ఆ ఉత్సవం రేపు 12, 13, 14 తారీఖున జీర్ణోద్ధరణ, మళ్ళీ సంప్రోక్షణ అన్ని జరుగుతున్నాయి. కావున సమస్త భక్తులందరూ కలిసి సీతారామస్వామి కోవెలకు వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందగోరుతున్నాము.